జెమిమా రాడ్రిగ్స్ ఆడినటువంటి ఇన్నింగ్స్ ను కపిల్ దేవ్ 175 రన్స్ ఇన్నింగ్స్ తో పోల్చొచ్చా లేదా? నిన్న మనకు కామెంట్ సెక్షన్ లో ఒకరు కామెంట్ రాశారు. ఆ విషయం మనం మాట్లాడదాం. ధోనీని 2011 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఆకాశానికి ఎత్తేసి భుజాల మీద మోసి ఒక సూపర్ స్టార్ అని చేసి విపరీతంగా పొగిడేసి చేశారు కదా. కేవలం ధోనీని మాత్రమే పొగిడి గంభీర్ని అసలు పట్టించుకోకపోవడం, పక్కన పాడేయడము. ఆ మ్యాచ్ తర్వాత కూడా మీరు చూస్తే అసలు ఎక్కడ కూడా మీడియాలో గానీ న్యూస్ లో గానీ గంభీర్ని హైలైట్ చేయడం గానీ ఎక్కడా ఉండదండి. పొలోమని గొర్రెల మందలాగా గొర్రెల్లాగా బిహేవ్ చేస్తారు మనుషులు అని చెప్పడానికి 2011 వరల్డ్ కప్ ఫైనల్స్ తర్వాత మన భారతదేశంలో మనుషుల బిహేవియర్ అనేది ఒక ఎగ్జాంపుల్. కపిల్ దేవ్ ఇన్నింగ్స్, జెమిమా రాడ్రిగ్స్ ఆడినటువంటి ఇన్నింగ్స్, ఆ రోజు ధోని ఆడినటువంటి ఇన్నింగ్స్, నిన్న 2020 మ్యాచ్ లో ఆస్ట్రేలియాలో మన భారత పురుషుల జట్టు ఏం చేసిందో ఆ ఇన్నింగ్స్ 4 మీరు పక్కన పెట్టుకొని చూస్తే మీకు ఒక తత్వం అర్థమవుతుంది. ఏంటో తెలుసా? కేవలం ఒక్క బ్యాటర్ ఆడినంత మాత్రాన సరిపోదు. ఒక బ్యాటర్ సెంచరీ కొట్టినా, ఎంత అద్భుతంగా ఆడినా వేరే బ్యాటర్స్ వేడి నీళ్లకు చన్నీళ్లు అన్నట్టుగా తోడవ్వాలి. వేరే బ్యాటర్స్ కూడా అద్భుతంగా కనీసం ఒకరిద్దరు ఇతర బ్యాటర్స్ కూడా బాగా రాణిస్తేనే ఆ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. ఈ తత్వం మనకు బోధపడుతుంది. నెంబర్ 1, కేవలం ఒక్క బ్యాటర్ ఆడినా సరే మొత్తం మ్యాచ్ గెలిచేటటువంటి సీన్ చరిత్రలో రేర్ ఆఫ్ ద రేరెస్ట్ వస్తుంది. లైక్ కపిల్ దేవ్ ఇన్నింగ్స్ రేర్గా ఉంటాయి అనమాట. అలాంటి ఇన్నింగ్స్ ఉల్కలు గనక రాలిపడినట్టు, లేకపోతే హేలీ తోకచుక్క 76 సంవత్సరాలకు ఎప్పుడో ఒకసారి వస్తుందంటారే, అలా హేలీ తోకచుక్క లాగా ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది. అలాంటి ఇన్నింగ్స్ జెమిమా రాడ్రిగ్స్ ఇన్నింగ్స్ ని మనం కపిల్ దేవ్ ఇన్నింగ్స్ తో మనం పోల్చలేము. ఎందుకు మనం పోల్చలేము? ఫస్ట్ ఆ పాయింట్ చూద్దాం. కపిల్ దేవ్ 1983 వరల్డ్ కప్ కెప్టెన్. మనకు వరల్డ్ కప్ మొట్టమొదటగా అందించినటువంటి కెప్టెన్. జింబాబ్వేతో మ్యాచ్ అయిందండి. మన వాళ్ళందరూ యూకేలో మ్యాచ్ ఆడుతూ ఉన్నారు. ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చింది ఇండియా ఆ రోజు. సెకండ్ బ్యాటింగ్ కాదు, అంటే చేజింగ్ కాదు. ఇది పాయింట్ నెంబర్ 1. ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చినప్పటికీ మన టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్లో ఉన్నటువంటి మొట్టమొదటి ఇద్దరు బ్యాట్స్మెన్ చాలా దారుణంగా సింగిల్ డిజిట్లకు అవుట్ అవ్వడాలు లేదా డక్అవుట్లు అవ్వడాలు జరిగాయి. ఇద్దరు ఓపెనర్లు డక్అవుట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. సునీల్ గవాస్కర్ ఆ రోజు డక్అవుట్ అయ్యాడు. కృష్ణమాచారి శ్రీకాంత్ చాలా అటాకింగ్ గా బ్యాటింగ్ చేయగలిగే శ్రీకాంత్ డక్అవుట్ అయ్యాడు. సునీల్ గవాస్కర్ కి పేరేంటంటే ఎంత భయంకరమైన బౌలర్ వచ్చినా సరే నిలదొక్కుని స్టాండ్ ఇవ్వగలడు. జిడ్డు బ్యాటింగ్ పెట్టినప్పటికీ టెస్ట్ మ్యాచ్ లాగా, ఎందుకంటే అప్పట్లో టెస్ట్ మ్యాచ్లు ఎక్కువగా ఉండే, వీ షుడ్ అండర్స్టాండ్ దట్. బట్ వికెట్ పడకుండా కాపాడుకోగలిగే సామర్థ్యం సునీల్ గవాస్కర్కు ఉండేది. జనరల్ గా కృష్ణమాచారి శ్రీకాంత్ డాషింగ్ గా ఫట్ కొట్టేసేసి అవుట్ అయ్యి వెళ్ళిపోయేవాడు. సో గవాస్కర్, శ్రీకాంత్ ఇద్దరు డక్అవుట్లు అయ్యారు ఓపెనర్స్. తర్వాత 1 డౌన్ లో, అంటే దాదాపు మన కోహ్లీ పొజిషన్ లో వచ్చే మొహీందర్ అమర్నాథ్, మన టీమిండియాలో ఆనాడు ఉన్నటువంటి ఆల్రౌండర్ మొహీందర్ అమర్నాథ్ కోహ్లీ ప్లేస్ లో వచ్చి 5 రన్స్ మాత్రమే కొట్టి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 4th పొజిషన్ లో వచ్చిన సందీప్ పాటిల్ 1 రన్ కొట్టి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చినటువంటి యశ్పాల్ శర్మ మంచి బ్యాటర్ 9 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటండి? 0-0-5-1-9, అంటే మొట్టమొదటి 5 మంది బ్యాట్స్మెన్ కలిపి కొట్టినటువంటి రన్స్ ఎన్ని? 15 రన్స్ అండి ఆ రోజు. సో ధోని పొజిషన్, ఫేమస్ పొజిషన్ 6th పొజిషన్ లో కెప్టెన్ కపిల్ దేవ్ దిగాడు. మొత్తం తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. ఒరే మీకు దండం పెడతాను, అవుట్ కాకండ్రా, మీరు అవుట్ కాకండ్రా, నాకు ఇవ్వండి రా, నేను కొడతాను, స్ట్రైక్ రొటేట్ చేసి నా చేతుల్లో పెట్టండి, అవుట్ మాత్రం కాకండి అని చెప్పి అడుక్కున్నాడు కపిల్ దేవ్ ఒక్కొక్కరిని. ఆ రోజు కపిల్ దేవ్ నాట్అవుట్ గా నిలబడి 175 రన్స్ కొట్టాడు 6th పొజిషన్ లో వచ్చి. అయితే కపిల్ దేవ్ కూడా కొంచెం తోడుగా వేణీళ్ళకు చన్నీళ్లాగా రోజర్ బిన్నీ ఉన్నాడు. 48 బాల్స్ ఆడాడు రోజర్ బిన్నీ, 22 రన్స్ మాత్రమే కొట్టాడు. మెల్లిగా సింగిల్స్ తీస్తూ వికెట్ కాపాడుకుంటూ కపిల్ దేవ్ కు ఎక్కువగా స్టాండ్ ఇస్తూ కపిల్ దేవ్ ఎక్కువగా కొట్టే విధంగా చూసుకున్నాడు. కపిల్ దేవ్ ఉతికారేశాడు. 16 4లు 6 6లు 126 స్ట్రైక్ రేట్ తో ఉతికారేశాడు 175 రన్స్. ఈవెన్ రోజర్ బిన్నీ అవుట్ అయిన తర్వాత రవిశాస్త్రి వచ్చి 6 బాల్స్ ఆడి 1 రన్ను కొట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. రవిశాస్త్రి పెవిలియన్ కి 1 రన్. 8th పొజిషన్ లో వచ్చిన రవిశాస్త్రి 9th పొజిషన్ లో 10th పొజిషన్ లో మళ్ళీ ఇద్దరు అద్భుతంగా ఆడినటువంటి బ్యాటర్స్ ఉన్నారు ఆ రోజు, మదన్ లాల్, సయ్యద్ కీర్మాని. మదన్ లాల్ 39 బాల్స్ ఆడి 17 రన్స్ కొట్టాడు. సో 39 బాల్స్ కి 17 రన్స్ మాత్రమే ఏంటి? స్ట్రైక్ రేట్ చూసే 43 ఉంది కదా అని చెప్పి అనిపిస్తుంది. కానీ కపిల్ దేవ్ కు స్టాండ్ ఇవ్వాలంటే ముందు తన వికెట్ కోల్పోకుండా ఆపుకోవాలి కదండి. అంటే దాదాపు 6.5 ఓవర్లు మదన్ లాల్ ఆడగలిగాడు అంటే వికెట్ పోకుండా, అది చాలు కపిల్ దేవ్ కి. స్ట్రైక్ రొటేట్ అవుతా ఉంటే ఆ గ్యాప్ లో కొట్టేస్తున్నాడు కపిల్ దేవ్. నెక్స్ట్ వచ్చినటువంటి సయ్యద్ కీర్మాని ఎక్స్ట్రాడినరీ అండి. ఆ రోజు నాట్అవుట్ గా నిలబడ్డాడు. 56 బాల్స్ ఆడాడు సయ్యద్ కీర్మాని ఆ రోజు.
ఎవరు వీళ్ళిద్దరు? మదన్ లాల్, సయ్యద్ కీర్మాని బౌలర్స్, లోయర్ ఆర్డర్ లో ఉన్నటువంటి వాళ్ళు. ఒకరు 39 బాల్స్, ఒకరు 56 బాల్స్ ఆడగలిగి నిలబడగలిగారంటే స్ట్రైక్ రొటేట్ చేస్తూ కపిల్ దేవ్ కొట్టేస్తున్నాడు అక్కడ. సో కపిల్ దేవ్ కూడా ఆ రోజు అంత ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్, హేలీ తోకచుక్క లాంటి ఇన్నింగ్స్, రేర్ ఆఫ్ ద రేరెస్ట్ ఇన్నింగ్స్ ఆడినటువంటి కపిల్ దేవ్ కూడా 175 రన్స్ కొట్టిన కపిల్ దేవ్ కూడా కొంచెం కాస్తో కూస్తూ వెండిలకు చన్నీళ్లలాగా వికెట్ పోకుండా కాపాడుకుంటూ ఆడినటువంటి ముగ్గురున్నారు ఆ రోజు. రోజర్ బిన్నీ, మదన్ లాల్, సయ్యద్ కీర్మాని. సో అలా 8 వికెట్స్ మాత్రమే కోల్పోయి 266 రన్స్ కొట్టింది ఇండియా. ఆ తర్వాత జింబాబ్వేని 235 రన్స్ కి మన వాళ్ళు ఆల్అౌట్ చేశారు. సరే, ఆ రోజు మనం గెలిచాం, అది ఇన్నింగ్స్. కానీ జెమిమా రాడ్రిగ్స్ సిచ్యువేషన్ కి మీరు రండి. కపిల్ దేవ్ అంతటి దయనీయమైన పరిస్థితి ఆమెకి లేదు, కానీ కపిల్ దేవ్ కు లేనటువంటి ప్రెజర్ ఆమెకు ఉంది అందామా అంటే అది కూడా కాదు. ఆ రోజు జింబాబ్వేతో మనం గనక మ్యాచ్ ఓడిపోయి ఉంటే మనం కూడా ఇంటికి వచ్చేవాళ్ళం, ఆ రోజు నెక్స్ట్ వెళ్లేవాళ్ళం కాదు ముందుకి. ఆ రోజు కపిల్ దేవ్ గనక గెలిపించకపోతే సేమ్ ఇప్పుడు మోరార్లెస్ సిచ్యువేషన్ అదే. సెమీఫైనల్స్ లో జెమిమా రాడ్రిగ్స్ మీద ప్రెజర్ ఉంది. నిజం చెప్పాలంటే జెమిమా మీద ఉన్న ప్రెజర్ కంటే కపిల్ దేవ్ మీద ఉన్న ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. కపిల్ దేవ్ కెప్టెన్, అప్పుడు జెమిమా కెప్టెన్ కాదు. పైగా జెమిమా అదృష్టం ఏంటో తెలుసా, ఈవెన్ చేజింగ్ లో దిగినప్పటికీ ఓపెనర్స్ ఏమీ డక్అౌట్ కాలా నిన్న. కాదు, సరిగ్గా ఆడలేదు. మన భారత మహిళా జట్టులో షెఫాలి వర్మ, స్మృతి మందన ఓపెనర్స్ గా దిగి 10-24 రన్స్ కొట్టారు. వాళ్ళేం డక్అవుట్లు అవ్వాలా. కపిల్ దేవ్ వచ్చిన పొజిషన్ లో ఆ రోజు పైన చూస్తే 2 డక్అవుట్లు, 1-5-9 పైన ఉన్నోళ్ళ స్కోర్. వీళ్ళేం డక్అవుట్ అవ్వాలా ఓపెనర్స్. నెక్స్ట్ విరాట్ కోహ్లీ పొజిషన్ అంటే 1 డౌన్ లో వచ్చినటువంటి జెమిమా రాడ్రిగ్స్ కి పక్కన హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ ఎంత అద్భుతమైనటువంటి స్టాండ్ ఇచ్చిందండి. చూడండి, 88 బాల్స్ లో 89 రన్స్ కొట్టింది. హర్మన్ ప్రీత్ కౌర్ ఏమి టిక్కుం బ్యాటింగ్ పెట్టలా, 10 బౌండరీస్, 2 సిక్స్లు, 101 స్ట్రైక్ రేట్. సో జెమిమా రాడ్రిగ్స్ మాత్రమే మొత్తం భుజాన వేసుకొని గెలిపించింది అని చెప్పి మాట్లాడడం కూడా చాలా పెద్ద తప్పు అవుతుంది. నేను మీకు అందుకే నిన్న విశ్లేషణ ఇచ్చినప్పుడు కూడా కేవలం జెమిమా మాత్రమే కాదండి, వేరే బ్యాటర్స్ కూడా చాలా అద్భుతంగా ఆడారు చేజింగ్ లో, వాళ్ళని మనం గుర్తించాలి, మర్చిపోకూడదు అని చెప్పాను నేను. ఎందుకంటే గొర్రెల్లాగా తయారవ్వకూడదు. 2011 వరల్డ్ కప్ తర్వాత ధోని 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 అని చెప్పి చాలా మంది గొర్రెల్లాగా ఎలాగైతే తయారయ్యారో, గొర్రెదాటు మందలాగా అలా తయారవ్వద్దు. గంభీర్ ఆడినటువంటి అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు గంభీర్ దిగింది ఆ రోజు చాలా డేంజరస్ పొజిషన్. విరాట్ కోహ్లీ చాలా తక్కువ రన్స్ ఆ రోజు కొట్టింది. తను కూడా అండి చాలా అద్భుతమైన స్టాండ్ ఇచ్చాడు, గంభీర్ కి మంచి సపోర్ట్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ ఆ రోజు 2011 వరల్డ్ కప్ లో. సో జెమిమా రాడ్రిగ్స్ ఒక పక్క 127 రన్స్ కొట్టి ఆడుతుంటే హర్మన్ ప్రీత్ కౌర్ 89 రన్స్ కొట్టిందండి. ఆ రోజు కపిల్ దేవ్ ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ కొట్టినటువంటి పాపాన పోలేదు ఎవరు. ప్లస్ అడిగాడు, పొద్దున ఆయన మీరు హాఫ్ సెంచరీ దానికి వెళ్ళి మీరు కొట్టి అవుట్లు అయ్యి వికెట్లు లేని పరిస్థితి రావద్దు, మనకు మొత్తం ఓవర్స్ ఆడదాం గానీ అని చెప్పి కపిల్ దేవ్ చెప్పాడు ఆ రోజు. అలాగే ఆడారు లోయర్ ఆర్డర్ బ్యాటర్స్, టాప్ ఆర్డర్ బ్యాటర్స్ విఫలమైతే. నిన్న అండి హర్మన్ ప్రీత్ కౌర్ 89 రన్స్, 89 అంటే భారీ హాఫ్ సెంచరీ, అది దాదాపు సెంచరీ దగ్గరకు వస్తుంది. సో అంత పెద్ద స్టాండ్ ఇచ్చింది ఆమెకి జెమిమాకి హర్మన్ ప్రీత్ కౌర్. సో జెమిమా నెత్తి మీదే మొత్తం విజయాన్ని పెట్టేస్తాను అని అంటే అది రాంగ్. అది పోనీ హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అయిన తర్వాత దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్జోత్ కౌర్ వాళ్ళు ఆడినటువంటి ఆట చూడండి. ఎవ్వరు కూడా జిడ్డు బ్యాటింగ్ పెట్టలేదు, అసలు రన్స్ కొట్టకుండా అవుట్ అవ్వలేదు, సింగిల్ డిజిట్ కి అవుట్ అవ్వలేదు. ఉన్నంతసేపు అండి దడబుట్టిచ్చారు. దీప్తి శర్మ 17 బాల్స్ లో 24 రన్స్, 141 స్ట్రైక్ రేట్, దాడ కొడితే రన్ రేట్ ముందుకు పరిగెత్తింది. దీప్తి శర్మ అవుట్ కాగానే రిచా ఘోష్ తీసుకుంది. రిచా ఘోష్ దీప్తి శర్మ కంటే కూడా ఇంకా 20+20 స్ట్రైక్ రేట్ తో 162 స్ట్రైక్ రేట్ తో కొట్టిందండి. 2 4లు 2 6లు పీకితే రిచా ఘోష్ మళ్ళీ రిక్వైర్డ్ రన్ రేట్ తగ్గిపోయి ప్రెసెంట్ రన్ రేట్ విపరీతంగా పెరిగింది. తర్వాత అమన్జోత్ కౌర్ వచ్చింది, రాగానే అండి దిగింది 2 బౌండరీస్, 187 స్ట్రైక్ రేట్ తో ఆడింది అమన్జోత్ కౌర్. సో వీళ్ళందరూ కూడా మంచి గట్టి స్టాండ్ ఇచ్చారండి. జెమిమా రాడ్రిగ్స్ ఇంతమంది ఉన్నారు. హర్మన్ ప్రీత్ కౌర్ లాంటి భారీ హాఫ్ సెంచరీ కొట్టినటువంటి బాధ్యతాయుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినటువంటి అమ్మాయి ఉంది. దీప్తి, రిచా, అమన్జోత్ ఈ ముగ్గురు ఉన్నారు. 141, 162, 187 స్ట్రైక్ రేట్లతో బౌండరీలతో హడలెత్తించిన వాళ్ళు ఇంతమంది యాడ్ అయ్యారు. సో జెమిమా ఇంపార్టెన్స్ జెమిమాకుంది, రెస్పెక్ట్ హర్. సెంచరీ కొట్టింది, బాధ్యతాయుతంగా ఆడింది, రెస్పెక్ట్ హర్. ఎట్ ద సేమ్ టైం రికగ్నైజ్ అదర్స్. టీంలో ఉన్నటువంటి మిగతా బాగా ఆడినటువంటి వాళ్ళని కూడా రికగ్నైజ్ చేసే ప్రయత్నం చేయండి. లేకపోతే గొర్రెలాగా తయారవుతే ఏమవుద్దంటే మిగతా టీంని ఎంత ఆడినా పక్కన పడేసేసి ఆ టీం డిమోటివేట్ అయ్యి భవిష్యత్తులో కూడా మరి మేము ఎంత ఆడినా కానీ ఇంకంతేరా మాకు అన్నటువంటి ఫీలింగ్ లో వచ్చేస్తారు కూడా. ఒక్కరు ఆడితే గెలవరండి ఎప్పుడు కూడా క్రికెట్. అది అందుకే అన్న హేలీ తోకచుక్కలాగా రేర్ ఆఫ్ ద రేరెస్ట్ ఇన్నింగ్స్ అని. ఈవెన్ కపిల్ దేవ్ ఒక్కడే ఆడినప్పటికీ ఆ రోజు మొత్తం స్కోరు కపిల్ దేవ్ కూడా వికెట్ పడకుండా స్టాండ్ ఇవ్వడానికి 3 బ్యాటర్స్ హెల్ప్ చేశారు ఆ రోజు. దట్స్ ఎనఫ్ ఆన్ దట్ డే. బట్ నిన్న చేజింగ్ లో మిగతా బ్యాటర్స్ కూడా బాగా ఆడారు, గుర్తించండి. ఇప్పుడు ఒకసారి ఆస్ట్రేలియా ఇండియా నిన్న రాత్రి, సరే మాకు రాత్రి మీకు ఎర్లీ మార్నింగ్ జరిగినటువంటి మ్యాచ్ ఆస్ట్రేలియా ఇండియా 2020 మ్యాచ్. ఒక్క
ఓపెనర్ అభిషేక్ శర్మ తప్ప మిగతా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ మొత్తం కుప్పగూలిపోయింది. శుభ్మన్ గిల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్ అంటే 6th బ్యాటర్ వరకు ఒక్క అభిషేక్ శర్మని పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ కొట్టింది ఎన్ని రన్స్ అయ్యా అంటే 15 రన్సే. శుభ్మన్ గిల్ 5, సంజు శాంసన్ 2, సూర్యకుమార్ యాదవ్ 1, తిలక్ వర్మ డక్అవుట్, అక్షర్ పటేల్ 7. ఇప్పుడు అభిషేక్ శర్మ నిలబడ్డాడు అక్కడ, కొడుతున్నాడు. మామూలు కొట్టుడు కాదు, పిచ్చ కొట్టుడు కొట్టాడు. 183 స్ట్రైక్ రేట్తో కొట్టాడు అభిషేక్ శర్మ. 37 బాల్స్లో 68 రన్స్ కొట్టాడు. చిట్ట చివరి దాకా ఉన్నాడు. కానీ మిగతా బ్యాటర్స్ ఎవరైనా, ఒక హర్షిత్ రాణా ఒక్కడొచ్చి 35 రన్స్ కొట్టాడు, అది సరిపోలేదు. మిగతా ఎవరైనా ఒక బ్యాటర్ ఒక స్టాండ్ ఇచ్చాడండి. అభిషేక్ శర్మ T20లో ఆడాల్సినటువంటి స్ట్రైక్ రేట్తో ఆడాడు, హాఫ్ సెంచరీ కొట్టాడు, స్పీడ్గా కొట్టాడు. బట్ భారత్ జట్టు ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది? వేరే ఇంకెవరన్నా ఒకరిద్దరు బ్యాటర్స్ ఏమన్నా అభిషేక్ శర్మకు తోడుగా ఆడారా? ఒక భారీ ఇన్నింగ్స్ ఆడారా? పోనీ కనీసం స్ట్రైక్ రొటేట్ చేసి అక్కడ ఇచ్చారా? ఈ అక్షర్ పటేల్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నా అన్న రేంజ్ లో 2 ఓవర్లు వేస్ట్ చేశాడు. T20లో 12 బాల్స్ ఆడి 7 రన్స్ కొట్టాడండి. ఒక్క 4 లేదు, ఒక 6 లేదు. ఇంకా మనం కుల్దీప్ యాదవ్ మీద, జస్ప్రీత్ బుమ్రా మీద, వరుణ్ చక్రవర్తి మీద వీళ్ళ మీద డిపెండ్ అవ్వలేం కదా. లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ ఏదో ఆడతారు అని చెప్పి, స్టాండ్ ఇస్తారని చెప్పి మనం డిపెండ్ అవ్వలేం. ఎప్పుడో అమావాస్యకోసారి, పున్నం ఒకసారి ఆడుతూ ఉంటారు లోయర్ ఆర్డర్ బ్యాటర్స్. మన భారత్ జట్టు పరిస్థితి చెప్తున్నాను. ఇంకా శివం దుబే తొందరగా అవుట్ అయిపోయాడు. భారీగా షాట్లు కొట్టే శివం దుబే. ఎవరు లేరు అక్కడ. అభిషేక్ శర్మకి ఒక్కడో ఆడుతున్నాడు, టిక్కుంటే తనలాడుతూ ఉన్నాడు. ఎవరు లేరు అక్కడ, అయిపోయింది. సో మీకు ఏమర్థం అవుతుంది? సేమ్ జెమీమా రాడ్రిగ్స్ ఆడినటువంటి ఇన్నింగ్స్లు, ఈ కపిల్ దేవ్ ఇన్నింగ్స్, ధోని ఇన్నింగ్స్, అభిషేక్ శర్మ నిన్న ఆడిందన్నీ ఒక ఓవరాల్ టాప్ యాంగిల్ నుంచి కవర్ చేసి చూడండి మీరు. ఒక్క బ్యాటర్ ఆడితే సరిపోదండి. ఒక్క బ్యాటర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కావచ్చు. ఆ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కు తోడుగా వేరే వాళ్ళు కూడా 2-3 ప్లేయర్స్ చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి. అది లేకపోతే అంతే, కేల్ ఖతం. ఇదేమన్నా టీ రాజేందర్ లేకపోతే దాసనారాయణరావు సినిమానా? మాటలు, పాటలు, కథ, దర్శకత్వం, మ్యూజిక్, యాక్టింగ్, హీరో అన్ని ఒకే పేరు రాయడానికి. క్రికెట్ అలా ఉండదు. 2011 వరల్డ్ కప్ కూడా మీరు చూడండి. 274 రన్స్ శ్రీలంక కొడితే దాన్ని చేజ్ చేయాలి మనం. వీరేంద్ర సెహ్వాగ్ డక్అవుట్ అయ్యాడు. సచిన్ టెండూల్కర్ 2 4లు కొట్టి 18 రన్స్ కొట్టి సచిన్ టెండూల్కర్ అవుట్ అయ్యాడు. బట్ ఆ తర్వాత 1 డౌన్ లో వచ్చిన గౌతమ్ గంభీర్, 2 డౌన్ లో సెకండ్ డౌన్ గా వచ్చినటువంటి విరాట్ కోహ్లీ ఇద్దరు నిలబడ్డారు. గౌతమ్ గంభీర్ 122 బాల్స్ లో 97 రన్స్ కొట్టాడు, 9 4s కొట్టాడు. కానీ అండి ఆ రోజు గౌతమ్ గంభీర్ ఎంత ఎవాల్వ్ అయ్యాడంటే, టెస్ట్ మ్యాచ్, ఓడిఐ మ్యాచ్ రెండు కలిపి మిక్సీలో వేసి గిలక్ కొడితే ఎలా ఉంటుందో మ్యాచ్, అలాంటి మ్యాచ్ ఆ రోజు గౌతమ్ గంభీర్ చూపించాడు. టెస్ట్ మ్యాచ్ అంటే ఏంటి? నువ్వేం ఉరుకులాడి పరిగెత్తుకెళ్లి రన్స్ కొట్టాల్సిన అవసరం లేదు. 100 స్ట్రైక్ రేట్ అబో, 60 ఉంటే చాలు. స్ట్రైక్ రేట్ 60 అబో ఉంటే చాలు. వికెట్ పడకుండా బ్యాలెన్స్డ్గా ఆడాలి ఒకటి. అలాగని చెప్పి రన్స్ కొట్టకుండా చాలా నెమ్మదిగా అలాగే ఉంటానంటే కాదు, రన్స్ వెళ్ళాలి. సో 97 రన్స్ కొట్టాడండి గౌతమ్ గంభీర్ ఆ రోజు. దురదృష్టం చూడండి, ఆ రోజు 3 రన్స్, ఒక 4 సరిగ్గా కనెక్ట్ అయ్యుంటే సెంచరీ అయ్యేది. ఆ రోజు బౌల్డ్ అయ్యాడు పెరేరా బౌలింగ్ లో. 97 రన్స్ గంభీర్ ఆ రోజు. గంభీర్కి తోడు విరాట్ కోహ్లీ 49 బాల్స్ ఆడి 35 రన్స్ కొట్టాడు విరాట్ కోహ్లీ. 71 స్ట్రైక్ రేటే ఆ రోజు. బట్ విరాట్ కోహ్లీ యాడ్ చేసినటువంటి రన్స్ ఆ రోజు ఏం సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆ రోజు అంత బాగా ఆడారు ఇద్దరు. విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత అప్పుడు ధోని వచ్చాడు. ధోని వచ్చినటువంటి టైంకి మన భారత జట్టు చాలా మంచి ఒక డీసెంట్ పొజిషన్ లో ఉంది. అంటే 3rd వికెట్ కి దాదాపు 83 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు గౌతమ్ గంభీర్ అండ్ విరాట్ కోహ్లీ. కోహ్లీ అవుట్ అయిన తర్వాత కూడా ఇమ్మీడియట్ గా గౌతమ్ గంభీర్ అవుట్ కాలా. ఆ రోజు గుర్తుందా? ఇండియా టీమ్ స్కోర్ 114 ఉన్నప్పుడు కోహ్లీ అవుట్ అయితే గంభీర్ ఎప్పటిదాకా ఉన్నాడండి ఆ రోజు? 41.2 ఓవర్స్ దాకా ఉన్నాడు గౌతమ్ గంభీర్, ఆడుతూ ఉన్నాడు. డేంజరస్ బాల్స్ ని చాలా టెక్నికల్ గా హ్యాండిల్ చేశాడు ఆ రోజు. ఆ 38th ఓవర్ నుంచి 40th ఓవర్ మధ్యలో కూడా చూడండి, 223 రన్స్ ఉన్నప్పుడు గౌతమ్ గంభీర్ అవుట్ అయ్యాడు భారత్ జట్టుది. అంటే ఇంకా మనం కొట్టాల్సింది ఎన్నండి? 51 రన్స్ కొట్టాలి. 50 రన్స్ కొడితే అయిపోతుంది. చేతిలో వికెట్లు చాలా ఉన్నాయి. అంటే దాదాపు విజయం ముంగిటి దాకా తీసుకొచ్చి పెట్టాడు గౌతమ్ గంభీర్ ఆ రోజు. నెక్స్ట్ ధోని, అలాగే యువరాజ్ సింగ్ దిగాడు ధోని తర్వాత. నిజానికి యువరాజ్ సింగ్ పొజిషన్ లో ధోని వచ్చాడు ఆ రోజు, మనకు తెలుసు, కాంట్రవర్సీ అయింది తర్వాత. సరే, ధోనితో పాటు యువరాజ్ సింగ్ 24 బాల్స్ 21 రన్స్ కొట్టాడు యువరాజ్ సింగ్. అందరికీ ఏంటంటే ఇప్పుడు సినిమాటిక్గా చెప్పడానికి లేకపోతే పొలిటికల్ రెటారిక్గా మాట్లాడుతున్నా కానీ కొంచెం గట్టిగా బాగా కనెక్ట్ అవుతుంది చూడండి లాజిక్ కంటే కూడా. ధోని కొట్టినటువంటి ఆ లాస్ట్ 6 ఉంటుంది చూసారా, అది ఫుల్ ఒక 5, 10, 30 సార్లు వేసి చూపించడము, ఆ ఎగ్జైట్మెంట్, దానివల్ల అందరూ కంప్లీట్ గా గౌతమ్ గంభీర్ ని మర్చిపోయారు. అది ఎంత కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్ లేకపోవడము అని అంటే ఒక మంచిగా ఆడినటువంటి ప్లేయర్ మీద జనాలు గొర్రెలు అని చెప్పి నాకు అర్థమైందండి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అవన్నీ నాకు చూస్తే అవతలకేమో ఓవర్ హైప్ ఇవ్వడము, యువతలను అసలు జీరో చేసేయడం. మీకు సినిమా ఎగ్జాంపుల్ కూడా చెప్తా. రాజా సినిమా ఉందండి వెంకటేష్ గారిది. అందులో సుధాకర్ని తీసి పక్కన పెట్టి అసలు సుధాకర్ క్యారెక్టర్ లేదు సినిమాలో అని చెప్పి అనుకుని సినిమా ఊహించుకోండి ఒకసారి కూర్చొని ప్రశాంతంగా. సినిమా అటర్ ఫ్లాప్ అయ్యేది. సుధాకర్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడంటే ఆ పక్కన పంచెస్లో కానీ
వెంకటేష్ పక్కన సుధాకర్ లేకపోతే చాలా కష్టం ఆ సినిమా ఊహించుకోవడం. కానీ చాలా మంది ఎంతసేపు వెంకటేష్ గారు, సౌందర్య, పాటలు అదే మాడుతుంటారు. శుభాకాంక్షలు సినిమా జగపతి బాబు పక్కన సుధాకర్ లేకుండా ఒకసారి ఊహించుకోండి సినిమా ఏమయ్యేదో. ఎంత భారంగా బరువుగా ఉండేది ఒకసారి ఊహించుకోండి. కింద మీద అయిపోయేది సినిమా. సూర్యవంశం సినిమా సుధాకర్ లేకుండా ఊహించుకోండి ఎలా ఉంటుంది సినిమా, ఊహించండి. కేవలం కమెడియన్ కాదు, హీరో ఫ్రెండ్గా ఉంటాడు, పంచులేస్తుంటాడు, కామెడీ చేస్తుంటాడు, కథ ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాడు, అవసరమైతే ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఎంత కీలకమైన పాత్రలు చూడండి, కొన్ని సపోర్టింగ్ రోల్స్. అసలు అలాంటి లేకపోతే సినిమా కింద మీద అయిపోద్ది. కానీ మనకేంటంటే గొరదాటు మనస్తత్వం మందలాగా హీరో 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 అంతే. ఒకరిని హీరో చేసేయడం ఇంకంతే. మిగతా వాళ్ళందరూ జీరోలు లేకపోతే అసలు మనం ఇగ్నోరే చేస్తాం, అలాంటి ఫీలింగ్లో ఉంటాం. అది రాంగ్ అని చెప్పి అంటున్నాను. సేమ్ జెమిమా రాడ్రిక్స్ పరిస్థితి కూడా అదే అండి. బాగా ఆడింది ఆమె, ఎక్స్ట్రాడినరీగా ఆడింది అన్డౌటెడ్లీ. బట్ హర్మన్ ప్రీత్ కౌర్ ఆడకపోయి ఉంటే ఈ జెమిమా రాడ్రిక్స్ ఏం ఆడుండేది అనేది ఒక ప్రశ్న ఆలోచించుకోండి. ఆ తర్వాత వచ్చినటువంటి బ్యాటర్స్ సవ్యంగా ఆడలేదనుకోండి, తొందరగా అవుట్ అయిపోయారనుకోండి, ఇంగ్లాండ్ జట్టుతో ఆడినట్టు. మరి జెమిమా రాడ్రిక్స్ ఆడినటువంటి సెంచరీకి ఫలితం ఉండేదా? సో ఇట్స్ ఎ టీమ్ వర్క్. టీములో ఇట్లా 3-4, ఒక్కోసారి 5 మంది 6 మంది అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. అదే జరిగింది. అదే విషయం. ధన్యవాదాలు.